హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొత్త సిలబస్లో గద్య విభాగంలోని 10వ పాఠం పరదాన్ సంస్కృతి విశేషాంశాలు అనే ఈ పాఠ్యభాగంలో కవి పరిచయము, పాఠ్యభాగ సారాంశము, పాఠానికి సంబంధించిన పూర్తి సమాచారం, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, 1 మార్కు సమాధాన ప్రశ్నలకు సంబంధించి అంశాలను మనం చూస్తాము. పరధాన్ల సంస్కృతి విశేషాంశాలు అనే ఈ పాఠ్యభాగాన్ని డాక్టర్ మెస్రం మనోహర్ రాశారు. వారు పరధాన్ల పైన, వారి సంస్కృతి పైన మొదటి తరానికి చెందిన తొలి పరిశోధకుడు ఇతను. ఆదివాసీ రచయితగా కవి పరిచయం చూసినట్టయితే రచయిత పరిచయం, ఆదివాసీ రచయితగా, పరిశోధకుడిగా సాహిత్య సేవ చేస్తున్న డాక్టర్ మెస్రం మనోహరు 2 సెప్టెంబరు 1964 సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పాత ఉట్నూరులో జన్మించారు. వీరిది ఆదిమ గిరిజన సమూహంలోని పరదాన్ తెగ. ఇతని తల్లిదండ్రులు మెస్రం కిష్టుబాయ్, చిత్రు. నిరక్షరాస్య కుటుంబంలో మొదటి తరం విద్యార్థి మనోహర్. అంటే పరధాన్ల సంస్కృతికి సంబంధించి వీరి కుటుంబంలో మెస్రం మనోహర్ కంటే ముందు తరం వాళ్ళు ఎవరు కూడా చదువుకోలేదు. కాబట్టి మెస్రం మనోహరు మొట్టమొదటి తరంకి చెందిన ఒక చదువుకున్న వ్యక్తి. వీరి తల్లిదండ్రులకు కూడా ఎలాంటి అక్షరాస్యత అనేది లేదు. ఇతని పాఠశాల విద్య మొత్తం కూడా ఉట్నూరులోనే పూర్తి చేసి 10వ తరగతి తర్వాత గిరిజన అభివృద్ధి సంస్థ, మనకు ఐటీడీఏ సంస్థలుగా పిలుస్తున్నారు ఇప్పుడు, ఆ గిరిజన ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఇప్పుడు నేటి కాలంలో పిలుస్తున్నారు. అయితే ఈ గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా ఉపాధ్యాయుడిగా చేరాడు. మారుమూల అటవీ గ్రామం ఉట్నూరు నుంచే దూర విద్య ద్వారా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా BA చదివాడు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. తర్వాత రాజనీతి శాస్త్రం, ఆంగ్ల సాహిత్యాలలో MA అంటే మాస్టర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇంగ్లీష్, MA ఇంగ్లీష్, MA పొలిటికల్ సైన్స్ చదివాడు. ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా B.Ed అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత M.Ed మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లను పూర్తి చేశాడు. పరిశోధనల పట్ల అభిరుచి, పట్టుదల కలిగిన మనోహరు పరదాన్ గిరిజనుల సంస్కృతి, సాహిత్యం అంటే వారి మూలాలు ఏవైతే ఉన్నాయో వారి సంస్కృతి సాంప్రదాయాలను ఎట్లాగైనా ప్రపంచానికి తెలపాలి, మంచి పరిశోధన చేసి వారి జాతులకు సంబంధించిన వారందరి సమాచారాన్ని ఈ లోకానికి అందించాలనే పట్టుదలతో వారి పరధాన్ల గిరిజనులు, వారి సంస్కృతి సాహిత్యంపైనే తన తొలి పరిశోధనను చేశాడు. ఈ పరదాన్ గిరిజనులు సంస్కృతి సాహిత్యం అనే ఈ అంశం పైన వరంగల్లో తెలుగు విశ్వవిద్యాలయ గిరిజన విజ్ఞాన పీఠం ఉంది. ఈ తెలుగు విశ్వవిద్యాలయ గిరిజన విజ్ఞాన పీఠం నుంచి PhD పట్టాను అందుకున్నాడు. ఇది ఆదిలాబాదు ప్రాంతం గోండు గిరిజన జీవన సంస్కృతి పైన ఒక గిరిజనుడు చేసిన మొట్టమొదటి పరిశోధన. అంటే వారి వంశాలపైన, అదివరకు ఆదిమ జాతులపైన హైమన్ డార్ప్ అనే వ్యక్తి, ఫారెన్కి సంబంధించిన వ్యక్తి, ఆ అటవీ గోండ్లపైన పరిశోధన చేశాడు. కానీ ఈ పరదాన్ల గిరిజన సంస్కృతి పైన వారి వంశానికి సంబంధించిన వ్యక్తే చేసిన ఇది మొట్టమొదటి పరిశోధన. మనోహర్ గోండి సంస్కృతి, ఇప్పపూలు, కేస్లాపూర్, నాగోబ చరిత్ర అనే పుస్తకాలను ప్రచురించారు. మనోహర్ రాసిన రచనలు ఏంటి అంటే గోండీ సంస్కృతి, ఇప్పపూలు, కేస్లాపూర్, నాగోబ జాతర. ఈ కేస్లాపూర్, నాగోబ జాతర ప్రతి సంవత్సరము జరుగుతుంది. ఇది పరదాన్ గిరిజన సంస్కృతి సాహిత్యం అనే పరిశోధన సిద్ధాంత వ్యాసాన్ని ఎవరు ముద్రించారంటే తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ వారు ఈ పరిశోధన గ్రంథాన్ని ముద్రించారు. పరిశోధకుడుగా గడిచిన 2 దశాబ్దాల కాలంలో, అంటే ఈ గడిచిన 20 సంవత్సరాల కాలంలో ఆదివాసీల జీవితం పైన ఈ మెస్రం మనోహర్ విశేషమైన కృషి చేశాడు. తెలంగాణ గోండు జీవితం, సాహిత్యాలపైన, వారి సామాజిక అంశాలపైన,
జాతీయ అంతర్జాతీయ సదస్సు అంటే నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్లో పేపర్ ప్రజెంటేషన్ చేశాడు. ఆ కార్యశాలలో పరిశోధన పత్రాలు సమర్పించాడు. పలు రకాల వేదికల చర్చలలో గోండు ప్రతినిధిగా పాల్గొన్నాడు. మనోహర్ వ్యవస్థాపక కార్యదర్శిగా ఒక సంస్థను ఏర్పాటు చేశారు వీరు. ఉట్నూరు సాహితీ వేదిక, ఉట్నూరు లిటరేచర్ ఫోరం అనేది స్థాపించారు. ప్రస్తుతం ఇతను ఆ ఉట్నూరు సాహితీ వేదికకు గౌరవ సలహాదారులుగా సేవను కొనసాగిస్తున్నారు. మరి ఈ సాహితీ సంస్థ ద్వారా ఎవరైతే కొత్తగా తమ జాతుల గురించి కానీ చదువుకొని ముందు తరాల వారు ఎవరైనా సృజనాత్మకంగా రచనలు చేస్తున్నట్టయితే వారు వస్తున్న మారుమూల ఆదివాసీ కవులను ఈ ఉట్నూరు సాహితీ వేదిక ఒక తొలి ఊతం అంటే వారి రచనలను కానీ వారి సాహిత్యాన్ని కానీ ఈ సంస్థ ఉట్నూరు సాహితీ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి ఇది వెన్నుదన్నుగా నిలుస్తుంది. గిరిజన సాహిత్యకారులను ప్రోత్సహించడము, వారు ఏవైనా కార్యక్రమాలు చేసినట్టయితే వాటిని నిర్వహించడము, వారు ఏవైనా రచనలు చేసినట్టయితే ఆ రచనలను ఈ ఉట్నూరు సాహితీ వేదిక ద్వారా ముద్రించడం అనేవి మనోహర్ సాహితీ పరిశ్రమలకు నిదర్శనాలు. మరి మనకు ఫస్ట్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేసిన ఈ పరదాన్ల గిరిజన సంస్కృతి సాహిత్యం అనే ఈ పాఠ్యభాగము మెస్రం మనోహర్ రాసిన పరిశోధక వ్యాసం ఇది. దాని నుంచి మన పాఠ్యభాగాన్ని తీసుకున్నారు. మరి ఈ పాఠ్యభాగ నేపథ్యం చూసినట్టయితే మనకు భారతదేశంలో ఎన్నో ట్రైబల్ జాతులు ఉన్నాయి. వీరు ఆదిమ గిరిజన సమూహంలో ఉండే ఒక గోండు ప్రధానమైన తెగ. వీరంతా మధ్య భారతదేశం మొత్తం విస్తరించి ఉన్న గోండులు. దేశంలోనే రెండవ అతిపెద్ద తెగ ఇది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్తర సరిహద్దు గ్రామాల్లో 1-2 చోట్ల ఈ గోండులు విస్తరించి ఉన్నారు. గోండుల ఆచారాలు, విశ్వాసాలు, వీరి జీవన విధానం అత్యంత ప్రాచీనమైనది. అంటే ఇది తరతరాలుగా వస్తున్న వీరి సంస్కృతి సాంప్రదాయాలు. అంటే చాలా ప్రాచీనమైన ఈ తెగ. గోండులది ప్రకృతితో మమేకమైన జీవించే సాత్విక లక్షణం. అంటే వీరు ప్రకృతిని తమ దేవతగా భావించుకొని ప్రకృతితో మమేకమై జీవించే తత్వం. చెట్లు, గుట్టలు, నదులు, పశువులు, పక్షులు వీరి విశ్వాసాలకు బతుకుదెరువుగా మూలకందాలుగా ఉన్నాయి. గోండు తెగలలో ఈ కాలంలోనూ దొంగతనం కేసులు బహు స్వల్పము. అంటే వీరు ఎంతసేపటికి కష్టపడే తత్వం ఉంది కాబట్టి వీరికి ఏదైనా కావాలన్నా కానీ కష్టపడి తెచ్చుకుంటారు తప్ప ఎలాంటి దొంగ పనులు చేయరని ఈ వ్యాసం ద్వారా తెలుస్తుంది. గోండుల అంతర సమూహాలలో పరధాన్లు ఒక ముఖ్యమైన ఉపతెగ. అంటే ఈ గోండు జాతి యొక్క ఉపతెగలు, సబ్ క్యాస్ట్ అనేది ఈ పరధాన్ సంస్కృతి. ఈ పరధాన్లు గోండులకు ఆశ్రిత కళాకారులు. అంటే గోండుల దగ్గర వీళ్ళు యాచించుకొని వారిని వారికి గోండు జాతి వాళ్ళకి ఆశ్రిత కులంగా ఉంటారు. వీరు ఏదైనా ఎవరి దగ్గరైనా ఆశ్రయం పొందుతారంటే వాళ్ళు గోండుల దగ్గర మాత్రమే ఈ పరదాన్లు ఆశ్రయం పొందుతారు. వీరు మౌఖిక సాహిత్య కవి పండితులు. మౌఖిక సాహిత్యం అంటే వారికి ఎలాంటి రచించే స్తోమత లేదు కాబట్టి నోటి ద్వారా పాటలు పాడడము, కథలు చెప్పటము, ఆ గోండుల సంస్కృతిని పొగడము చేస్తూ మౌఖిక సాహిత్యాన్ని తెలిసిన కవి పండితులు వీరు. సంగీత కళాకారులు అంటే వారికి ప్రత్యేకమైన సంగీత వాయిద్యాలతోని ఈ మౌఖిక సాహిత్యం ద్వారా గోండులను ఆశ్రయించి బతుకుతారు వీరు. ఇది గోండు ధర్మ ప్రచారంలో సంగీత సాహిత్యాల కోసం నియమించబడిన ఒక కళా సమూహం. పరదాన్ల జీవన విధానము, సంస్కృతి కూడా ఆచార వ్యవహారాల గురించి స్థూల అవగాహన కల్పించారు. అంటే ఆ పరదాన్లు గోండుకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఆ చుట్టూ ఉన్న గిరిజనుల వారి సంస్కృతి సాంప్రదాయాలను మిగతా వారికి వారి జీవనం గురించి స్థూలమైన అవగాహన కల్పించటము, ఆదివాసీ కళాకారుల జీవన వైవిధ్యాన్ని తెలియజెప్పటం, అందులోని మంచిని ఆకలింపు చేసుకొని తగిన ప్రేరణ కల్పించుట ఈ పాఠ్యభాగం ముఖ్య ఉద్దేశము. మనకు ఈ పాఠ్యభాగం ద్వారా ఏంటంటే ఈ తెలుగు సమాజానికి ఈ గోండులు, ఈ పరదాన్లు, వీరి సంస్కృతి, వీరి సంప్రదాయాలు, వీరు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, ఎలాంటి వస్త్రధారణ ధరిస్తారు, వీరు పండుగ సమయాల్లో ఎలాంటి ఉత్సవాలు జరుపుకుంటారు, అదేవిధంగా వీరు జీవనశైలి ఏ విధంగా ఉంది, ఆ భారతదేశంలో రెండవ తెగగా ఎందుకు గుర్తింపు వచ్చిందనేది మనము ఈ పాఠ్యంలో
ఈ పాఠ్యభాగంలో మనం తెలుసుకోవచ్చు. ఈ తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో కూడిన భారతదేశపు నడిగడ్డ గోండు తెగలకు ఆవాసం. ఎక్కువ శాతము మధ్య భారతదేశంలో ఎక్కువగా వీళ్ళు ఉన్నారు. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీగా, గోండు ధర్మ కేంద్రంగా, గోండు దేవతల ఆవాస స్థలంగా ప్రశస్తి పొందింది. అంటే మన తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతము మొత్తము మహారాష్ట్ర ఉత్తర భాగం మొత్తం మహారాష్ట్రకి సరిహద్దుగా ఉంటుంది కాబట్టి ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్కి సరిహద్దుగా ఉంటుంది. ఈ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్కి సరిహద్దుగా ఉంటుంది. ఈ ఛత్తీస్గఢ్ ఒరిస్సాకు ఈ విధంగా ఒక్కొక్కటి మొత్తము లింక్డ్గా ఉంటాయి. అంటే మొత్తము దండకారణ్య ప్రాంతంలో ఎక్కువగా వీరు మధ్యప్రదేశ్లో అడవులలో నివసిస్తూ ఉంటారు. గోండు ధర్మ ప్రజలకు ప్రధాన ఆరాధ్య దైవము అమ్మ తల్లి రాయితడు జంగోబాయి. వీరి ఆరాధ్య దైవం పేరు ఏంటిదంటే రాయితడు, అమ్మ తల్లి రాయితడు జంగోబాయి. పవిత్ర స్థలము కెరమెరి మండలంలోని కోట పరందోలి అనే గ్రామంలో ఈ అమ్మ తల్లి రాయితడు జంగోబాయి దేవాలయం ఉంది. దీనికి బాయనగుంది అని మరొక పేరు. ఈ పుణ్యక్షేత్రానికి బాయనగుంది అనే మరొక పేరు. 7 ఘట్టాలుగా ఆరాధించే నాగోబా దేవత పేరు ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉన్నది. దీనికి సమీపంలో షాంపూర్లో పశుగణనపు సంరక్షుడైన బుడుందేవు అనే నందీశ్వరుని గుడి ఉన్నది. అమ్మ తల్లి పద్మల్పురి కాకో పవిత్ర స్థలము దండేపల్లి మండలంలోని గోదావరి తీరంలో గుడిరేవు చెంతన ఉన్నది. వీరు గతంలో రాజ్యాలు స్థాపించి పరిపాలన చేసిన గోండు రాజుల చరిత్రకు ఆనవాలుగా ఉట్నూరులో శిథిలావస్థకు చేరిన ఒక పెద్ద కోట ఉన్నది. మనకు గోండుల బెబ్బులి కొమరం భీం కూడా తెలుసు. అంటే వీళ్ళు మాగూడెంలో మా రాజ్యం అనే నినాదాన్ని తీసుకొచ్చిన గొప్ప వీరుడు ఎవరంటే గోండు బెబ్బులిగా పేరొందిన కొమరం భీం. అంటే వాళ్ళు అప్పట్లో వారు కొన్ని కోటలు నిర్మించుకొని అక్కడ వారి గోండులగూడెంలో గోండుల రాజ్యం స్థాపించాలని కట్టుకున్న కోటలు ఈ శిథిలావస్థకు చేరిన ఒక పెద్ద కోట ఈ ప్లేస్లో ఉందంట. గోండుల మౌఖిక సాహిత్యంలో ప్రసిద్ధిగాంచిన అంకమ్మ రాజు కథ ఈ గడ్డ మీదనే పురుడు పోసుకుంది. అంటే ఈ ఆదిలాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ అంకమ్మ రాజు అనే ఒక వీరుడి కథను ఇక్కడ పురుడు పోసుకుందని అంటున్నారు. ఈ విషయాలను వాటి వెనుకున్న సాంస్కృతిక వారసత్వానే కాదు, మనకు తెలియని మరెన్నో పురాతనమైన ఘట్టాలను కూడా వేలాది సంవత్సరాలుగా నోటి పాటలుగా పాడి వినిపించి ప్రచారం చేస్తున్నారు. ఆ గోండులలో ఎవరైతే వీరులు ఉన్నారో ఆ వీరులు వారు సాధించిన విజయాలు, గోండు జాతి తమ స్వజాతి కోసము ఏ విధంగా వారు కృషి చేశారనేవి వారి మౌఖికంగా ఆశువుగా వారిపైన పాటలల్లి వారు పాడుకుంటూ వాళ్ళను తలుచుకుంటూ ఉంటారు. మన మస్తిష్కంలో భద్రపరుస్తున్న వారు గోండు కళాకారుల సంతతికి చెందిన పరదాన్లు. వీరు గోండు తెగకు కవిగాయక ఆశ్రిత వర్గం. అంటే గోండు వారు దగ్గరికి వెళ్ళి ఈ పరదాన్లు వారి వంశ చరిత్రలను చెబుతూ వారి దగ్గర భిక్షాటన చేస్తూ వారిని ఆశ్రిత కులంగా భావించి వీరు జీవిస్తారు. వారు సంగీత సాహిత్యాల సహాయంతో గొంతెత్తి వారి జీవిత చరిత్రను గానం చేస్తారు. గోండుల ఆచార వ్యవహారాలను, జీవన విధానంలోని గొప్పతనాన్ని ప్రచారంలో పెట్టుట, వాటిని పరిరక్షించటము ఈ పరదాన్లు గోండు ధర్మము వీటికి కేటాయించిన ముఖ్యమైన కర్తవ్యము. పరదాన్ అనే మాటకు మూలము ప్రధాన్ అనే సంస్కృత పదం నుంచి ఈ ప్రధాన్ అనే పదం వచ్చింది. మరి ఈ ప్రధాన్ అనే మాటకు అర్థం ఏంటిదంటే మంత్రి, ఇంగ్లీష్లో అయితే మినిస్టర్ అని, ఒక ముఖ్యమైన వ్యక్తి అని సామాన్యార్థం. అయితే గోండు రాజ్యాలు మనుగడలో ఉన్న కాలంలో ఈ పరదాన్లు గోండు రాజులకు మంత్రులుగా పనిచేసేవారు. అంటే ఈ రాజుల కింద మంత్రులుగా పనిచేసిన వారే ఈ పరదాన్లు. ఈ గోండీ ధర్మం, వీరి సంస్కృతి సాంప్రదాయాలు, దాని మూలాల నుంచి ప్రచారం చేయడానికి అభిమానం కలిగించుట పరదాన్ బాధ్యత. అంటే గోండు సంస్కృతిని వారు సంరక్షించడానికి వీరి ప్రధాన బాధ్యతగా ఉంది. అయితే ఈ పరదాన్లు తమ పురాణ గాథలకు మూలకందమైన గోండు భాషతో పాటుగా ఆయా ప్రాంతాల ప్రధాన భాషలు పరదాన్లకు బాగా తెలుసు. గోండీ భాష వీరికి పూర్తిగా తెలుసు. పరదాన్ల పుట్టుపూర్వోత్తరాలను వివరించే వారి మౌఖిక సాహిత్యమే. అంటే వీరి
జీవిత చరిత్రలపైన కానీ వీరి సంస్కృతి సాంప్రదాయాలపైన ఎవరు కూడా ఇంతవరకు పుస్తకాలు రాయలేదు కాబట్టి మనం డాక్టర్ మెస్రం మనోహర్ గారే మొట్టమొదటి రచన చేశారు కాబట్టి, అంటే గతంలో వారు సంస్కృతి సాంప్రదాయాలను తరతరాలుగా తీసుకొస్తుంది కూడా మౌఖిక సాహిత్యమే. అది వారికి కూడా పూర్వీకుల నుంచి నోటి పాటగానే సంక్రమించింది. అంటే ఒక పాటను వారు అల్లిన తర్వాత ఆ అల్లిన దాన్ని వేరే వాళ్ళు విని వారు తరతరాలుగా ఒకరి నోటి నుంచి ఇది ఆ తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఈ గోండు తెగలలోని పరదాన్ తెగ గోండు సమాజం యొక్క ధర్మ సంరక్షణకు నిర్దేశించబడిందని ఈ పురాణ గాథలు చెబుతున్నాయి. అయితే గోండులకు పూర్వవీరుడు పహండి కుపార్ లింగో. ఈ గోండులో పూర్వవీరుడు ఎవరంటే పహండి కుపార్ లింగో. ఇతను గోండు ధర్మానికి మార్గదర్శి. అంటే గోండులు ఏ విధంగా బ్రతకాలి, వారి జీవన విధానం ఏంటిది, వారు ఏ విధంగా పండగలు జరుపుకోవాలి, వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయం గురించి పోరాడిన వ్యక్తి ఎవరంటే పహండి కుపారు లింగో. ఇతడు గోండు ధర్మాలకు మార్గదర్శి. తన వంశ పునరుజ్జీవనానికి పాటుపడిన తండ్రిగా, క్రమశిక్షణ కట్టడి నేర్పిన గురువుగా, తాత్విక బోధనలు రూపొందించిన సాధువుగా గోండులు కుపార్లింగోను దైవ సమానంగా ఆరాధిస్తారు. అయితే తొలుత గోండులకు ఒక ధర్మచింతనను రూపొందించి ప్రచారం చేశాడు ఈ లింగో. పురాణ గాథల ప్రకారము గోండు దేవతలు కాంకాళి సంతానంగా భావిస్తారు. వీరు జంగోబాయి ఆశ్రయంలో పెరుగుతారు. ఈ పిల్లలు అల్లరికి ఆగపు చేష్టలకు ఆది దంపతులైన శ్రీ శంభు మహాదేవ్ గౌరీదేవి విసిగి వీరికంట శాపం పెట్టిందంట. ఈ శాపం కారణంగా గోండులు పూర్వీకులు అనగా గోండు దేవతలు గుహలో బందీలవుతారు. వీరిని విడిపించడంలో ముఖ్య పాత్ర వహించిన వారు ముగ్గురు. అంటే గోండుల ఏవైతే శాపంకు లోనయ్యారో వీరిని ఒక గుహలో బందీలుగా కమ్మని శాపం ఇవ్వగా ముగ్గురు వారిని విడిపించారు. ఆ విడిపించిన వారిలో పహండి కుపార్లింగో, జంగోబాయి, హీరాసుక్క. ఈ ముగ్గురు సంగీత కళాకారుడు. ఈ ముగ్గురులో హీరాసుక్క అనే వ్యక్తి సంగీత కళాకారుడు. తన పరికరం పేరు కిక్రీ వాయించి పూర్వీకులను గుహ నుంచి బంధ విముక్తులను చేశారు. ఈ పరదాన్ల వీరి వాయిద్యం పేరు ఏంటిదంటే కిక్రీ. ఈ కిక్రీ అనే వాయిద్యం. దీన్ని షార్ట్ మార్క్స్ 1 మార్కులో కానీ 2 మార్కుల్లో కానీ ఇది అడుగుతారు. వీరి వాయిద్యం పేరు కిక్రీ. ఇతను ఏం చేశాడంటే హీరాసుక్క అనే వ్యక్తి గుహలో శాప విమోచనం అయ్యి బందీలుగా ఉన్న వారిని బయటికి తీసుకురానికి ఈ కిక్రీ అనే వాయిద్యాన్ని వాయించి వారిని ఆ గుహ నుంచి బంధ విముక్తులు చేసి రిలీజ్ చేశాడు బయటికి. ఆ క్రమంలోనే గోండులకు పహండి కుపార్ లింగో ధర్మ సూత్రాలను ఏర్పాటు చేశారు. అంటే వారు ఏ విధంగా బతకాలి, ఆ కమ్యూనిటీలో వారు ఒకరితో ఒకరికి సంస్కృతి సాంప్రదాయాలను పెనవేసుకొని ఆ అడవిలో ఏ విధంగా జీవించాలనేది కొన్ని ధర్మ సూత్రాలను ఈ పహండి కుపార్ లింగో ఏర్పాటు చేశాడు. గోండులు అవలంబించదలిసిన ఈ బోధనల మార్గానికి కోయపుణ్యం అంటే వారి భాషలో ప్రకృతి మార్గం అని పిలుస్తారు. ఇది గోండుల ప్రకృతి మతం. ఇది వారి ప్రాకృతిక స్పృహను, భూగోళ ఖగోళ పరిజ్ఞానాన్ని ప్రకటించి కాపాడుకునే ఒక ఆచార పరంపర. ఈ పరంపరను ఒక తరం నుంచి మరో తరానికి అందించే బాధ్యతను ఈ పరదాన కళాకారులది. హీరాసుక్క వారసులుగా వీరు పురాణ గాథల సంరక్షకులు. అంటే హీరాసుక్క వీరికి ఏదైతే ధర్మబద్ధంగా జీవించాలని కొన్ని నియమాలను నేర్పాడో ఈ హీరాసుక్క వారసులుగా వీరు పురాణ గాథలను మొత్తము సంరక్షకులుగా వాటిని తీసుకెళ్తున్నారు. కనుక ఈ చరిత్ర అంతా పరదాన్ల పరిణామ క్రమాన్ని, గోండుల ఆచార వ్యవహారాలను సంరక్షణలో వీరి ప్రాధాన్యత తెలుపుతుంది. ఈ పహండి కుపార్ లింగోకు సంగీత గురువే హీరాసుక్క. ఈ సంగీత గురువు ప్రాణత్యాగంతోనే గోండు దేవతలు శాపగ్రస్తులై గుహ నుండి బయటికి వచ్చారు కాబట్టి కనుక తర్వాత తరాల కోసము సంగీత కళాకారులుగా స్థిరపడనున్నదని ఆయన వారసులైన పరదాన్లు తన సంగీత వారసులైన పరదాన్లకు పోషణ అభయం ఇవ్వాలని హీరాసుక్క కుపార్లింగోను కోరతాడు. అంటే ఈ కుపార్లింగోకి తమ తరతరాలుగా వీరు ఈ సంగీత పరికరాలను ఉపయోగించి మీ దగ్గర వీరు మిమ్మల్ని ఆశ్రయించి బతుకుతారని హీరాసుక్క కుపార్లింగోని కోరాడు.
దానికి కుపార్లింగో సమ్మతి తెలిపి ఓకే యాక్సెప్ట్, మీరు మా దగ్గర ఆశ్రిత కులంగా ఉండొచ్చని అతను యాక్సెప్ట్ చేశాడు. ఈ గోండు ధర్మాన్ని రక్షించి ప్రచారం చేసే బాధ్యత పరదాన్లది. ఇక్కడ మనం ఈ ఫోటోలో చూసినట్టయితే మనకి కేస్లాపూర్లో నాగోబ జాతర సందర్భంగా వీళ్ళంతా వైట్ కలర్ తలపాగాలు చుట్టి మొత్తం తెల్లటి వస్త్రాలు ధరించుకొని మనకు వీళ్ళు నాగోబ జాతరను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరము మనకు మార్చి ఏప్రిల్ మాసంలలో ఈ నాగోబ జాతర అనేది జరుగుతుంది. మనకు దినపత్రికల్లో కూడా మనం చూడవచ్చు. ఇక వీరిని పోషించి వర్తన ఇచ్చే బాధ్యత గోండులదే అని తీర్మానం చేశారు. అంటే ఈ పరదాన్లు భవిష్యత్తులో ఈ గోండు వాళ్ళని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా వీరు ఆ పరదాన్లు చెప్పే కిక్రీ వాయిద్యం ఉపయోగించి వారు చెప్పే ఈ కథలను వింటూ వారిని ఖచ్చితంగా ఆశ్రయం కల్పించాలి వారికి. వీరి బాధ్యత వీరిదే, గోండులదని తీర్మానం చేశారు. అయితే ఈ గోండుల పూజ పునస్కారాల ముందుండి నడిపించేది ఈ పరదాన్లు. గోండులు ఏ కార్యక్రమాలు చేసినా కానీ వీరు కిక్రీ అనే వాయిద్యాన్ని వాయించుకుంటూ ఆ గోండులు ఏవైతే పండుగలు జరుపుకుంటారో వాటిలో ముందుండి వారిని నడిపిస్తారు. కనుక ఈ కళాత్మక పూజారి వర్గానికి భృతి కోసము లింగో 7 రకాల దానాలను నిర్దేశించాడు. 7 రకాల దానాలు ఏంటి అంటే, ఒకటి పేన్ దాన్ అంటే పెర్సాపెన్ అనగా పెద్ద దేవుని పూజలో ఇచ్చే దానం. రెండవది మూయార్ దాన్ అంటే ఆస్తిపాస్తులకు సంబంధించిన దానం. మూడవది మర్మింగ్ దాన్ అంటే వివాహ సమయంలో ఇచ్చే దానం, అంటే ఇది ఒక రకంగా డౌరీ కట్నం అన్నట్టు. సడే దాన్ అంటే ఇంటి అల్లుడ్లు ఇచ్చే దానం, ఇది ఒక కన్యాశుల్కం లాంటిది. పాన్ దాన్ అంటే తల్లిగారింటి వంశం సగా కోసం ఆడబిడ్డల దానం. నెక్స్ట్ తర్వాత ఆరోది తంగేదులా దాన్ అంటే భర్త నుంచి భార్య విడిపోయేటప్పుడు ఇచ్చే దానం, అంటే ఇది ఒక జీవనభృతి కోసం ఇచ్చేది. ఏడోది కారున్ దాన్ అంటే కర్మకాండ తంతు జరిగినప్పుడు ఇచ్చే దానం, అంటే వీరిలో ఎవరైనా చనిపోయినప్పుడు వారు ఆ దినకర్మలు అనేవి చేయడానికి ఈ కారున్ దాన్ అనే ఒకటి ప్రవేశపెట్టారు. అంటే వారు చనిపోయిన వారి దినకర్మలు అనేవి జరపడానికి ఈ కర్మకాండ తంతువులకు ఇచ్చే దానం పేరు కారున్ దాన్. పూర్వకాలంలో ఈ పరదాన్లు కేవలము ధర్మ విషయాలను ప్రచారం చేసేవారు. తర్వాత కాలంలో గోండు ధర్మ ప్రజలు సామాజిక వ్యవస్థగా ఏర్పడ్డారు. అప్పుడు ఎవరికి వారు సగాలుగా అంటే ఒక ఘట్టాలుగా విభజనలు చేసుకున్నారు. సగాల వారికి అప్పుడే ఏ కుదురు పరదాన్లు ఆ కుదురుకు కేటాయించబడ్డారు. ఈ పరదాన్ల జీవన విధానం వారి సాంస్కృతిక ప్రదర్శనలతో ముడిపడి ఉన్న తమ కథాగాన ప్రదర్శన కోసము వీరు వివిధ రకాల వాయిద్యాలను ఉపయోగిస్తారు. ఒకప్పుడు ఇవే వీరికి ఆస్తిపాస్తులు, అంటే వీరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించి వారిని ఆశ్రితం పొందేవారు. వివిధ రకాలుగా వాయిద్యాలు ఉపయోగిస్తారు. ఒకప్పుడు ఇవే వీరికి ఆస్తిపాస్తులు. ఈ పరదాన్ల వాయిద్యాలలో కిక్రీ అనేది ప్రధానమైనది. ఇది మనకు తెలిసిన ఫిడేల్ను పోలిన వాయిద్యము. మనకు ఫిడేలు అంటే మనకు గిటార్ టైపులనే ఉంటుంది. ఆ ఫిడేల్ను పోలిన వాయిద్యమే ఈ కిక్రీ. గుర్రపు చెలితో తోక వెంట్రుకలతో తయారు చేసిన తీగలపైన రాగాలు పలికించుట ఈ కిక్రీ వాయిద్యము ప్రత్యేకత. అంటే గుర్రపు తోకలో ఉన్న వెంట్రుకలను ఉపయోగించి ఈ కిక్రీ యొక్క మీటే తంత్రులను తయారు చేస్తారు. గోండులు తన పురాగాథలలో దీని ప్రాధాన్యతను చాలాసార్లు చెప్పారు. అంటే వీరు మౌఖికంగా ఏవైతే వీరికి సంబంధించిన ఈ పాటలు ఉంటాయో ఆ పురాగాథలలో ఈ కిక్రీ వాయిద్యం యొక్క ప్రత్యేకతను చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పారంట. ఖుజ్జా అనే కిక్రీకి జోడు వాయిద్యము. ఈ కిక్రీతో పాటు మరొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు ఖుజ్జా. దీన్ని అడవి బర్రె కొమ్ముతో రూపొందిస్తారు. ఈ ఖుజ్జా అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని అడవి బర్రె అంటే బైసన్, ఇంగ్లీష్లో మనం బైసన్ అంటాం కదా, ఈ బైసన్ అనే అడవి బర్రె కొమ్ముతో ఈ ఖుజ్జా అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను రూపొందిస్తారు. ఈ గజ్జెలు చిరుమువ్వలు అమర్చిన ఈ ఖుజ్జతోనే కిక్రీని వాయిస్తారు. ఇక సుర్నేయి అనే ఒక సన్నాయి వాయిద్యం, మనకు ఈ ఫ్లూట్ లాగా అంటే మొత్తము క్లార్నెట్ లాగా ఈ సన్నాయి వాయిద్యం ఉంటుంది. ఈ సండ్రంగి కట్టెను గొట్టంగా తొలిచి శృతి కోసం 6 బెజ్జాలు చేసి
ఊదుకుట తాటాకు ముక్కతో మూతిని అమరుస్తారు. అంటే సండ్రంగి కట్టె అంటే మనకు అడవిలో దొరుకుతుంది, ఇది సండ్ర కట్టె. ఈ సండ్ర కట్టెను తీసుకొని దీన్ని లోపల ఒక గొట్టంలాగా, అంటే లోపల పదార్థాన్ని అంతా తీసేసి ఏదైతే ఆ దారు ఉంటుందో ఆ దారువుని తీసేసిన తర్వాత దీన్ని శృతి కోసం ఒక ఫ్లూట్ లాగా దానికి 6 హోల్స్ని పెట్టి ఈ ఊదడానికి ఒక తాటాకు ముక్కతో అతికి మూతికి అమరుస్తారు. మూతిని దాన్ని అమరుస్తారు ఊదడానికి. ఏదైతే మనకు పీకలో బోర ఏ విధంగా ఉంటుందో దానిలాగా. సుర్నేయితో 18 రాగాలను అద్భుతంగా పలికించగల సంగీత కళ పరదాన్లకు సొంతం. ఆ మ్యూజికల్ కుజ్జా అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉందో దీనితో మొత్తము 18 రకాల సౌండ్స్ను మ్యూజిక్స్ను వారు పలికిస్తారంట. వీటికి తోడుగా బోంగా, కాళీకోం అనే ఊదే వాయిద్యాలు, దీన్ని సుశిర వాయిద్యాలు అంటాం. సుశిర వాయిద్యాలు అంటే గాలిని ఊది పలికించేవి అవి. తర్వాత డోల్కీ అనేవి ఇది కొట్టే వాయిద్యాలు. తర్వాత గాగ్రే అనే గజ్జెల కుచ్చు వీరికి ప్రధానమైన సంగీత పరికరాలు. దీంట్లో ఊదేవి ఉంటాయి, డ్రమ్స్ లాగా కొట్టేవి ఉంటాయి. దీంట్లో దేవతల పూజలు, దండారి, హోళీ వంటి వేడుకలు, నిత్య జీవితంలో పెండ్లి, చావు మొదలైన వేర్వేరు ఘట్టాలకు వేర్వేరు డోలు వాయిద్యాలు, గతులు నిర్ణయించబడ్డాయి. ఉదాహరణకు పెండ్లి తంతువు తీసుకుంటే ఒకళ్ళు ఏదైతే మ్యారేజెస్ టైంలో వారు ఆ పెండ్లిలో ఆయా సందర్భాలను అనుసరించి చాల్డోల్, ఎయిర్ దోస్దోల్, గర్వదోల్, గోవర్ధన్ గొటెన్ డోల్, నౌరీ నౌరా చాల్డోల్, డేడా నాచావాడా డోల్, కోడ్డా కూరి డోల్ వంటి ప్రత్యేక వాయిద్య ధోరణులు వివాహ ఘట్టం ఆద్యంతం దేనికదిగా విస్తరించి ఉంటాయి. అంటే ఈ రకరకాల ధ్వనులు చేయడానికి వీరు చాల్డోలు, ఎయిర్ దోస్ డోలు, గర్వడోలు, గోవర్ధన్ గోటెన్ డోలు, నౌరీ నౌరా చాల్డోల్, డేనా నాచావడా డోల్, కోడ్డకురి డోల్ వంటి ఈ ప్రత్యేక వివాహానికి అంటే ఓన్లీ మ్యారేజెస్ టైంలో ఇన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగిస్తారు. తర్వాత పరదాన్ల జీవన విధానం, వారు పండుగ చేసుకునే సంస్కృతిని చూసినట్టయితే ఇవి మొత్తము మనకు ప్రకృతిని అనుసరించి జరుగుతాయి. మనకు ప్రకృతిని వాళ్ళు దైవంగా భావిస్తారు కాబట్టి ఆ ప్రకృతిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆ ప్రకృతిలో దొరికే పువ్వులను, ఆ పండ్లను ఏరుకొచ్చి ఆ ప్రకృతికి అనుగుణంగానే వీరు పండుగలను జరుపుకుంటారు. దాదాపుగా వీరి పండుగలన్నీ కూడా ఊరుమ్మడిగా జరిపేవే. అంటే ఉగాదికి ముందు రోజు అంటే పాత సంవత్సరం ఆఖరి రోజును మండావూస్ అనే పండుగ పేరుతో జరుపుతారు. ప్రాచీనమైన పద్ధతుల ప్రకారము కొత్త నెల మొదలయ్యేది అమావాస్య నుంచే. వీరు అమావాస్య తర్వాత, మనం యాక్చువల్గా అయితే అమావాస్య తర్వాత మనం కొత్త మంత్ స్టార్ట్ అయిద్ది అంటాం. కానీ వీరికి పాత సంవత్సరము అయిపోయి కొత్త సంవత్సరము అమావాస్య నుంచే వీరు కౌంటింగ్ చేసుకుంటారు. ఇప్పటికీ పల్లె ప్రజలు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. అమావాస్య రోజున పరమాన్నాలు, పాయసన్నాలు వండి దేవతలకు ఆరగింపు చేస్తారు. తెల్లవారి ఉగాది నాడు పశువులకు పెయ్యి కడిగి, అంటే పశువులను మొత్తం శరీరం మొత్తం కడిగి అలంకరణ చేసి 7 రకాల దినుసులతో గుడాలు, గుగ్గిళ్ళు, ఇక్కడ పెయ్యి, గుడాలు ఈ పదాలు తెలంగాణ యొక్క మాండలిక పదాలు ఇవి. వీటిని వేసి తినిపిస్తారు. గుడాలంటే గుగ్గిళ్ళు, మనం బొబ్బర్లతోని వండుతాము గుగ్గిళ్ళు, వాటిని గుడాలు అంటారు. ఉగాది తర్వాత కుటుంబ పరంగా జరుపుకునే వేడుక చక్కెర కుడకలు. ఈ కుడకలంటే మనకు ఎండి కొబ్బరిలు అనేవి ఉంటాయి. ఇవి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కా చెల్లెలు తమ అన్నదమ్ములకు చక్కెర కుడకలు పోస్తారు. ఈ చక్కెర కుడకలతో తమ క్షేమాన్ని కోరిన ఆడబిడ్డలకు పుట్టింటి వారు కట్న కానుకలుగా పెట్టి కాళ్లకు నమస్కరిస్తారు. ఈ ఆషాఢ మాసాన్ని గోండు భాషలో ఆకాడి అంటారు. ఇది ఒక మార్కు కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఆషాఢ మాసాన్ని గోండీ భాషలో ఏమని అంటారు అంటే అకాడి అని గుర్తుపెట్టుకోండి. అకాడి పండుగ ఆషాఢం నెల ఆరంభపు వేడుక. వానాకాలంలో పశువుల ఆరోగ్యాన్ని కోరుతూ అకాడిలో భాగంగా దాటుడు పండుగ చేస్తారు. అదే రోజు ఇంట్లో అటుకు మీద దాచిపెట్టిన వాయిద్యాలు తీసి పూజలు చేసి దీపావళి దండారి పనులకు శ్రీకారం చుడతారు. ఇక శ్రావణ మాసంలో తొలుత చేతికండే పంట దినుసులకు
నవోంగ్ పేరుతో కొత్త పండుగ చేస్తారు. ఇక్కడ నవ అనే పేరులోనే కొత్త అనే మీనింగ్ ఉంది కాబట్టి నవోంగ్ అనే పేరుతో వీళ్ళు శ్రావణ మాసంలో జరుపుకునే కొత్త పండుగ పేరు నవోంగ్. వంశ ఆచార ప్రకారము వీరు తాము ఎన్ని సగాల వారైతే అన్ని జొన్న ఆకులను తమ ఇంటి చూరులో చెక్కి కొత్త దినుసులతో తీపి వంటలు వండి ఇంటి దేవతలకు పితృదేవతలకు నివేదన చేస్తారు. ఇంటి చూరు అంటే మనకిప్పుడు మొత్తము డాబా ఇండ్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఇంటి చూరు అనేది మనకు తెలియదు. ఇది యాక్చువల్గా పూరి గుడిసెలకు ఉంటుంది. పూరి గుడిసెల ముందుకు ఈ ముందు వసారలాగా ఇట్లా వేస్తారు. ముందు బాల్కనీ లాగా వేసిన తర్వాత ఆ ఏవైతే ఆ జమ్ముతో తయారు చేసిన ఆ ఇంటి దాని లోపల ఆ కుదురులో దాచిపెడతారు. దాన్ని చూరు అంటాము. అయితే ఈ పితృదేవతలు అప్పటి నుంచి మాత్రమే ఆ ఆహారాన్ని ఇప్పుడు ఈ సగాలన్నీ కూడా ఈ జొన్నాకులను ఏం చేస్తారంటే మొత్తము ఎన్ని సంఘాలు ఉంటే అన్నిటికీ ఆ ఆకులను లెక్కబెట్టి వాటిని ఇంటి చూరులో దాచిపెడతారు. కొత్త దినుసులతో తీపి వంటకాలు వండి ఇంటి దేవతలు అంటే ఎవరు? వారి సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే దేవతలు. పితృదేవతలు అంటే తమ పూర్వీకులు చనిపోయిన వారిని దైవంగా భావించి వారికి నివేదన చేస్తారు. ఆ పిండి పదార్థాలు వంటలన్నీ వండి ఇంటి దేవత ఫోటోల పక్కన వీరు వారి పితృదేవతలను తలుచుకొని ఆ ఏవైతే వండిన వంటలు ఉంటాయో వాటిని నివేదన చేస్తారు. అప్పటి నుంచి మాత్రమే ఆ ఆహారాన్ని ఇంటి వంటలకు వాడతారు. ముందు వాళ్ళకి నివేదన చేసిన తర్వాత మాత్రమే మిగతా వారు తినడానికి ఉపయోగిస్తారు. శ్రావణ మాసం ఆఖరి రోజున పొలాల పండుగ అంటే ఇది పంటలు పండించే పశువులకు కృతజ్ఞత చెల్లించే పండుగ. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న వ్యవసాయ ఆధారిత అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా పశువులను ఉపయోగించి వ్యవసాయం చేసేవారు కాబట్టి ఆ పశువులకు ఎలాంటి గాలి ధూళి సోకకుండా వాటి ఆరోగ్యకరంగా ఉండే విధంగా వాటికి పశువులకు కృతజ్ఞత చెప్తారు. పశువులు భూమిని దున్ని పంటలు పండించి వారి ఆకలిని తీరుస్తున్నాయి కాబట్టి పశువులకు కృతజ్ఞత తెలుపుకోవడానికే వీరు ఈ పండుగను జరుపుకుంటారు. పశువులకు స్నానాలు చేయించి కొమ్ములకు చమురు రాసి శరీరం నిండా బట్టలు కప్పుతారు. మనం గంగిరెద్దుల వారు కూడా ఏ విధంగా బట్టలు కప్పుతారో చూస్తున్నాం కదా. తర్వాత మువ్వలు, రంగురంగుల తాళ్ళు, నిగనిగ మెరిసే జలతారులు అలంకరించి గుడి దగ్గర తోరణం దాటించిన తదుపరి కాళ్ళు కడిగి హారతులు ఇచ్చి పోలెలతో కమ్మటి భోజనము సమర్పిస్తారు. అంటే ఆ పశువులకు పూజా తంత్రు అంతా అయిపోయిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే ఆ ఊరు పొలిమేరను దాటించి కొద్దిసేపు వదులుతారు వాటిని. ఆ పశువులకు అన్న సమర్పణ జరిపిన తర్వాతనే వారు ఇంటింటి రాజులు భోజనాలు చేస్తారు. ఇంటింటి రాజులు అంటే ఏ ఇంటికి పెద్ద ఆ పెద్దతో కలిసి ఇంటి రాజులందరూ కలిసి భోజనం చేస్తారు. ఇక దసరా రోజున వ్యవసాయ పనిముట్లకు, వేట పరికరాలకు, సంగీత వాయిద్యాలకు వీరు జాజు పూసి కంకణం కట్టి పసుపు కుంకుమలతో కృతజ్ఞత వేడుక చేస్తారు. అంటే ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి నీట్గా కడిగి వాటికి ఒక రకమైన కెమికల్ లాంటిది చెట్ల నుంచి తీసిన ఆ జాజును పూసి వాటికి కంకణాలు కడతారు. మామిడాకులు దారాలతోని కంకణాలు కట్టి వాటిని వేడుక కోసం సిద్ధం చేస్తారు. ఇక దండారి అనేది ఒక పండుగ. ఇది ఎవరు జరుపుకుంటారంటే గోండులు జరుపుకునే ఒక దండారి పండుగ. ఇది ఆశ్వీజ మాసం మొత్తంగా చివరి 5-6 రోజులు మరింత ఘనంగా జరుపుకునే ఈ పండుగ. గుస్సాడి దీక్షాపరులు. గోండుల ముఖ్యమైన నృత్యం ఏంటిదంటే గుస్సాడి నృత్యము. ఈ గుస్సాడి దీక్షాపరులు ఎవరైతే గుస్సాడి డ్యాన్స్ను ఆవాహన చేసుకొని డ్యాన్స్ చేస్తారో ఆ గుస్సాడి దీక్షాపరులు వారితో కలిసి పిట్ట కథలు ప్రదర్శించే పోరాపోరి పాత్రలు వేసే యువకులు. అంటే వారు ఆ వంశకర్తల గురించి చిన్న చిన్న కథల రూపంలో, పిట్ట కథల రూపంలో చెప్పుకుంటూ ఈ గుస్సాడి డ్యాన్సును ప్రదర్శిస్తారు. ఎవరంటే యువకులు. వీరు సమాంతరంగా విడిగా నృత్యం చేసే పడతులు ఒక ఊరి నుంచి మరో ఊరికి ఆహ్వానం మీద ప్రయాణమై అక్కడ ఆడిపాడి సంగీత, సాహిత్య, నృత్య కళా వేడుకలను చేస్తారు. అంటే ఈ అప్పట్లో దగ్గరగా గోండు గూడాలు మొత్తం ఉంటాయి కాబట్టి ఈ ఊళ్ళో నృత్యం చేసిన తర్వాత మరి పక్క ఊరికి వెళ్ళి అక్కడ నృత్యం చేసేవారు. ఇది అంగరంగ వైభవంగా జరుపుకునే ఒక పెద్ద పండుగ. ఇది ఈ దండారి అనే ఒక పెద్ద పండుగ. అయితే దీంట్లో
దీపావళి తర్వాత జరిపే మరో పండుగ పేరే సట్టిపేన్. సట్టిపేన్ అనేది ఇంకొక పండుగ. ఇది ఎప్పుడు దీపావళి తర్వాత జరుపుకునే పండుగ. సట్టి అంటే మార్గశిర మాసం గోండీ భాషలో, అందుకే మాగి అనే మరొక పేరు కూడా ఉంది. చలికాలంలో విరివిగా దొరికే కాయగూరలకు సట్టిపేన్ పేరుతో కొత్త పండుగను జరుపుతారు. తర్వాత దూరాడి పేరుతో జరిపే కాముని పండుగ కూడా వీరు పండుగలలో విశిష్టత కలిగినది. ఇక నెలవంక దర్శనము, మనకు అమావాస్య తర్వాత నెక్స్ట్ డేనే పాడ్యమి ఉంటుంది. పాడ్యమి రోజు నెలవంక దర్శనము పిల్లల జాజిరి ఆటతో మొదలవుతుంది. అమావాస్య తర్వాత మొదటి రోజు నెలవంక కనిపించేటప్పుడు పిల్లల జాజిరి ఆట అనేది ఆడతారు. తర్వాత ఫాల్గుణ పున్నమ నాడు మాతరి మాతరల్ అని పిలుచుకునే కాముడు కాతమ్మల దహనము సాంప్రదాయబద్ధంగా చేస్తారు. అక్కడ అందరూ తెచ్చిన నైవేద్యాలను కలుగం పులగం చేసి, అంటే మొత్తము తీసుకొచ్చిన ఆ నైవేద్యాలు ప్రసాదాలు ఏవంటే కలగం పులగం చేసి, అంటే అన్నీ ఒక వస్త్రంలో పోసి అందరు తీసుకొచ్చిన ఆ ప్రసాదాన్ని మొత్తం మిక్స్ చేస్తారు. మిక్స్ చేయడాన్ని కలగం పులగం అని జానపదుల నుంచి ఈ పదం వచ్చింది. ఈ కలగపులగం చేసి ఊరుమ్మడిగా ఒకే బంతిలో కూర్చుని, అంటే ఆ ఊరిలో ఎవరైతే నివసిస్తారో వారందరూ కూడా ఆ తీసుకొచ్చిన ఆహార పదార్థాలు ఏవైతే నైవేద్యాలు ఉంటాయో వాటిని అందరూ కలిపిన తర్వాత పరిచిన ఆ వస్త్రం చుట్టూ అందరూ ఊరుమ్మడిగా, అంటే ఊరు ఉమ్మడిగా కలిసి అందరూ ఒకే బంతిలో కూర్చొని విందును ఆరగిస్తారు. పిల్లలు జాజిరి ఆటతో తెచ్చిన ధాన్యాలను గుడాలు వేసి కాముని బూడిద గుడాలు ఇంటింటికి ప్రసాదంగా పంచి ఇస్తారు. సమూహంగా జరుపుకునే ఈ పండుగలన్నీ సమానత్వానికి, ఐకమత్యానికి దోహదం చేస్తాయనేది గ్రహించదగిన ముచ్చట. అంటే ఈ ఊరుమ్మడిగా అందరూ కలిసి ఒకే చోట కూర్చొని ఆ వారి కులదైవాన్ని మొక్కి, వాళ్ళ పురాతన వ్యక్తులకు మొక్కి, తర్వాత అందరూ ఒకచోట కూర్చొని ఆ భోజనం చేయడం ద్వారా వారి మధ్యలో ఉన్న సమానత్వము, ఐకమత్యం అనేవి మనకు తెలుస్తాయి. పరదాన్ల సముదాయం ధరించే దుస్తులు, దాగలకు కూడా తమవైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకప్పటి పరదాన్ మహిళలు 18 మూరల గోచి చీరలు కట్టుకొని కొంగునే పైబట్టగా అమర్చుకునేవారు. స్త్రీలకు రవికలు ధరించే అలవాటు లేదు. అంటే పై వస్త్రాన్నే వాళ్ళు ఈ వక్షభాగాన్ని కవర్ చేస్తూ వారు రవికలు లేకుండానే ఈ పై వస్త్రాన్ని ఒళ్ళంతా చుట్టుకునేది. ఈ పద్ధతి వృద్ధతరంలో ఇప్పటికీ కనిపిస్తుంది. అంటే రవికలు ధరించకపోవడం అనేది ఇప్పటి వృద్ధతరంలో కూడా కనిపిస్తుంది. పురుషులు ధోతి, పొడవు చేతుల సాదా తెల్లంగి ధరిస్తారు. ఈ వేడుకలకు అంగి, ధోతి, నెత్తికి పట్కా రుమాలు అనేవి ఇంతకుముందు పిక్చర్లో చూపించాము. పట్కా రుమాలు ఇవి పురుషుల సాంప్రదాయం. ఈ పట్కా ధరించుడనేది గౌరవానికి సంకేతం. వస్త్రాల విషయంలో సహజంగా కనపడే పరదాన్లకు ఆభరణాల విషయంలో విశేషమైన సంస్కృతి ఉంది. స్త్రీలైతే పెయ్యి నిండా నగలు వేసుకుంటారు. పెయ్యి అంటే శరీరము. స్త్రీలకు మెడకు ధరించే నగలలో సరి, సాకి, చితాకు, వారి నగల పేర్లు సరి, సాకి, చితాక్ అనేవి ముఖ్యమైనవి. ఇక సరి తాడు వంటిదైతే సాకి అనేది గొలుసు వంటిది. మనం ఇప్పుడు ఆడవారు ధరించే నాంతాడు అంటాం కదా, ఈ నాంతాడు దేనితో పోల్చారంటే సరి అనేది తాడు వంటిది. సాకి అనేవి గొలుసులు వంటివి. ఇక చెవులకు పడిగే, బిరియా, బుగ్రి, ముక్కుకు ముక్కర, బేస్త్రి, నత్ని, పుల్లి మొదలైనవి ధరిస్తారు. వీరు ఉపయోగించే ఆభరణాల పేర్లు ఇవి. ముక్క అంటే ముక్కు పోగు, బేసి లేదా బేసరి అంటే ముక్కు పుల్ల, నడుముకు పాటి అనబడే వడ్డానము సర్వసామాన్యం. వీరి వడ్డానం పేరు వీరి గోండు భాషలో ఏముంటుందంటే పాటి అనబడే వడ్డానం. కాళ్లకు వేర అనబడే కడియాలు, కాళ్ళకు వేసే కడియాల పేర్లు వేర. తీడే అనబడే పట్ట గొలుసులను తీడే అంటారు, ధరిస్తారు. ఇక చేతికి దండ భాగంలో దండకడి అంటే ఇక్కడ మోచేతి వరకు ఒక కడెం లాంటిది పెట్టుకుంటారు. ఇక్కడ ఈ మోచేతి పై భాగానికి దాన్ని దండకడెం అంటారు. మోచెయ్యికి మీది భాగంలో బాహుటి, మణికట్టు వేర కడియాలు వేసుకుంటారు. ఇక చేతి వేళ్లకు ముద్ది అనే
మామూలు ముద్దటి ఉంగరాన్ని సిక్కా ముద్ది అనబడే నాణెం పొదిగిన ఉంగరం పెట్టుకుంటారు. వీరు ఉంగరాలు కూడా ధరిస్తారు. మొదట చెప్పుకున్న సరి అనబడే నాంతాడు, సాకి అనబడే గొలుస్తాడు పెండిలో వధూవరులిద్దరూ విధిగా ధరించవలసిన ఆభరణాలు. ఇక్కడ నాంతాడు, సాకి అనేవి ఎక్కువగా వివాహ వేడుకల్లో ఎవరైతే పెళ్లి కూతురు ఉంటారో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు ధరిస్తారు దీన్ని. పురుషులు మామూలుగా నడుముకి కరుదోడ అనే పేరు గల మొలతాడును ధరిస్తారు. ఇక చేతి వేళ్లకు ముద్ది అనబడే ఉంగరం, చెవులకు కనిగె పోగుల వంటివి చేబాలి పోగులు ధరిస్తారు. అంటే ఈ చెవులకు రింగ్స్ లాగా ఇలా కట్టి ఉంటాయి, వాటిని ఆ కనిపోగులు అంటారు. ఇవే కాకుండా పురుషుల నగలల్లో కొన్ని విశేషమైన నగలు ఉన్నాయి. పటేల్, దేవరి, మహాజన్ వంటి తెగ పెద్దలు న్యాయం చెప్పే సమయంలో, అంటే ఊర్లో ఏదైనా పంచాయతీ తీర్మానాలు చెప్పేటప్పుడు ఒక చోట కూర్చున్నప్పుడు గాయి ముఖ్ వేరా అనే ఒక పెద్ద కడియాన్ని ధరిస్తారు. ఇది మందమైన వెండి కడియం. గాయి ముఖ్ వేర అంటే ఆవు మూతి కడియం అని అర్థం. జనన సమయంలో ఎదురు కాళ్ళతో పుట్టిన మగవారికి పిడుగుతో ప్రాణగండం ఉంటుందనేది ఒక దృఢమైన విశ్వాసం. అయితే ఈ గండం నుంచి కాపాడేందుకే కవచంగా పంచలోహాలతో చేసిన కడియాన్ని వారికి ధరింపజేయటం పరదాన్ల తెగకు ఒక సాంప్రదాయం, అంటే పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఇక్కడ పంచలోహాలంటే రాగి, ఇత్తడి, బంగారము, తర్వాత వెండి, ఈ స్టీలు, ఇవి మొదలైనవి అన్ని మిక్చర్ కలిపి ఈ పంచలోహాలతో తయారు చేస్తారు. ఆడ మగ అందరూ ధరించే నగలలో ఎక్కువ భాగము బుగ్గ వెండివి, లేదంటే వెండివి మాత్రమే. కేవలము చెవులకు ముక్కులకు ధరించే చిన్న చిన్న నగలు మాత్రమే బంగారపువి వాడతారు. శరీరంలో ఆయా నిర్ణీత భాగాలలో రంధ్రం చేయడం ద్వారా బరువైన లోహాన్ని వేలాడదీయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలు వారు ఆదిమ కాలంలోనే కనుక్కున్నారనే విషయం మనకు ఈ నగల వలన తెలుస్తుందని ముచ్చట. ఎందుకంటే వీరు ఆ ఆభరణాలు ధరించడం ద్వారా వారు ఆయురారోగ్యాలతో ఎక్కువ కాలం బ్రతుకుతారని వీరు ఆ ఆయుధాలను మన ఆభరణాలను ధరిస్తారు. పరదాన్ల ప్రకృతి అర్థం చేసుకోవడంలో, అధ్యయనం చేయడంలో విశేషమైన ఆసక్తి చూపుతారు. అంటే ప్రకృతి నుంచే అన్నీ నేర్చుకుంటారు వారు. అడవిలో దొరికే సహజమైన ఆహారము, మూలికల వైద్యము, కీటకాల వైద్యము, కాలాన్ని అనుసరించి ఆహారంలో పాటించదగిన పద్ధతులు మొదలైనవి పరదాన్లకు చేతి మీద విద్యలు. అంటే వారికి అన్ని ఎక్స్పర్ట్స్ అన్నట్టు. ఇప్ప పువ్వుతో తీరొక్క రకాల తీపి కారపు వంటలు చేస్తారు. ఇప్ప పువ్వుతోని ముఖ్యంగా వారు సారాయిని కాస్తారు, పిండి వంటలు కూడా ఇప్ప పువ్వుతోనే తయారు చేస్తారు. సట్టిలో చిక్కుడుకాయ పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు వంటకాలు చలికాలంలో శరీరానికి తగినంత ఉష్ణాన్ని ఇచ్చేవే. అంటే ఈ ఇప్ప పువ్వు కానీ తర్వాత ఈ చిక్కుడుకాయ వంటలు కానీ మన బాడీలో వేడిని పుట్టించి చలికాలంలో వీరికి రక్షణగా ఉంటాయి. ఆయా ఋతువులలో శరీర పుష్టి కోసం తినదగిన ఆహారం గురించి వీరికి మంచి పరిజ్ఞానం ఉంది. అంటే కాలానుగుణంగా వీరు ఆ వంటలను ఏవైతే కాలానుగుణంగా దొరికే ఆ కూరగాయలు వాటిని ఉపయోగించి వండుతారు. ఆహారం దొరకని ఎండాకాలంలో మడుగులు, కుంటలు, భూగర్భంలో దొరికే రకరకాల గడ్డలను తెచ్చి వారు ఇక ఆహారం దొరకని ఎండాకాలంలో వీరు ఏం చేస్తారంటే మడుగులు, కుంటలు, భూగర్భంలో దొరికే రకరకాల గడ్డలను వాటిని మనకు తీసుకొచ్చి వెతికి తెచ్చి రకరకాలుగా పొతం చేసి తినదగిన ఆహారంగా మార్చడంలో వీరు సిద్ధహస్తులు. మనకు గ్రౌండ్లో భూమి లోపల రకరకాల ఈ గడ్డలు ఉంటాయి, వాటిని తవ్వి తీసుకొస్తారు. పెద్ద జ్వరాలకు తగ్గించుటకు తమకు తెలిసిన శక్తివంతంగా పనిచేసే చెట్ల మందులను వాడతారు. అంటే వనమూలికలను ఎక్కువ వాడతారు. అడవి ఆముదము ఆకులు, ఎలుక చెవుల తీగ, ఎండ్రికాయ కడుపులోని నీరు, కొన్ని రకాల కీటకాల జీవరసం మొదలైనవి పరదాన్లు నైపుణ్యంతో ఉపయోగించే మందులు. విరిగిన బొక్కలు అతికించుటకు ఖండోకు చెక్క, గోకుడుకు నేలనాము
చెంపల వాపుకు మేడి చెట్టు పాలు, పండ్లు చిగుర్లు గట్టిపడుటకు బర్రెంక చెట్టు బరిగె. బరిగె అంటే దాని లేయర్ అన్నట్టు, దాని స్టెమ్కున్న లేయర్. అతిమూత్ర వ్యాధికి అల్లనేరేడు ఆకు, విరేచనాలకు నల్లతుమ్మ, నార మొదలైన నిత్య జీవితంలో వాడే వైద్య పద్ధతులు వీరు కనిపెట్టారు. వీరి వైద్య విధానం పైన వివిధ కోణాలలో లోతైన క్షేత్రస్థాయి పరిశోధనలకు జరిపితే అంతరిస్తున్న విలువైన విజ్ఞానాన్ని కాపాడి మనము వాడుకోవచ్చు. అంటే వీరు ఆయుర్వేదిక్ అంశాలను డాక్టర్స్ లాగా వారు ఆరోగ్య సమస్యలు ఏమన్నా అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వారే ఆ అడవిలో ఆ వ్యాధిని బట్టి వనమూలికలు, దుంపలు ఇవన్నీ తెచ్చి వేర్లను పిండి చేసి దంచి వాటిని మందుగా తీసుకునేవారు. గోండు, కొలామి, కోయ, తోటి వంటి వనవాసులు జీవనశైలిని గమనిస్తే వారి ఆహారం కానీ, వేషభాషలు కానీ, వారు ధరించే నగలు కానీ, వారు జరుపుకునే పండుగలు కానీ, పర్యావరణం పట్ల వారు ఎలాంటి ఆత్మీయతను కలిగి వారి అలవాట్లు, ఆచారాలు మొదలైనవి పలు అంశాలు ఈనాడు ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. అంటే వారు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రకృతితో మమేకమై గడపడం ద్వారా ప్రపంచం దృష్టి మొత్తము వీరిపైన పడుతుంది. కనుక సరైన పరిశోధనా దృక్పథంతో వీరి పద్ధతులను, వాటి లోటుపాతులను సమగ్రంగా అధ్యయనం చేసినట్టయితే ఆరోగ్యానికి అవసరమైనవి, అనుసరించదగినవి, ఆచరించే ప్రయత్నము అనేవి మనం కూడా చేసుకోవచ్చు. ఇక పర్యావరణ సమతుల్యకు పనికి వచ్చే అంశాలను వెలికి తీయగలగవచ్చు. ఆదిమ జీవనశైలిని, మానవీయ కోణాలను పునరుజ్జీవనం చేసుకోవాలి. అదేవిధంగా ఆ దిశగా మనం చేసే ఆలోచనలను ఇప్పుడు మనకే కాదు, మన ముందు రాబోయే తరాలకు సైతము తప్పకుండా మరింత మేలును చేస్తుందంటూ డాక్టర్ మెస్రం మనోహర్ తన సిద్ధాంత వ్యాసంలో వారి సంస్కృతి సాంప్రదాయాలు, వారు జరుపుకునే పండుగలు, వారు వేషధారణ, వారు ఉపయోగించే వాయిద్య విశేషాలు, వాళ్ళు పూర్వీకులను ఏ విధంగా కొలుచుకుంటున్నారు, వారి ఇంటి దేవతలను ఏ విధంగా వారు పూజలు చేసుకుంటున్నారు, వాళ్ళు అనారోగ్యానికి గురైనప్పుడు ఎలాంటి వనమూలికలను తెచ్చి వారు ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారు, ఈ విధంగా మొదలైన అంశాలన్నీ కూడా ఈ వ్యాసంలో డాక్టర్ మెస్రం మనోహర్ చర్చించాడు. ఇది ఈ లెసన్లోని అంశాలు. తర్వాత చూసినట్టయితే దీంట్లో 2 లాంగ్ క్వశ్చన్స్, 4 షార్ట్ క్వశ్చన్స్, ఒక 6 వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన సమాచారం ఇప్పుడు చూద్దాము. దీంట్లో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. పర్దాన్లు జరుపుకునే పండుగ విశేషాలను వర్ణించండి. ఇది 5 మార్క్స్కి అడుగుతారు మనకి. పరదాన్లు ప్రకృతి మనుషులు, అంటే వారు ప్రకృతితో మమేకమై జీవిస్తారు. తర్వాత వారి జీవన విధానము ప్రకృతిని అనుసరించి సాగుతుంది. పండుగలు, వేడుకలు కూడా ప్రకృతిని అనుసరించి జరుపుకుంటారు కాబట్టి అన్ని పండుగలను ఊరంతా కలిసి జరుపుకుంటారు. దీంట్లో మండావూస్ పండుగ, వీటిలో వచ్చే పండుగల పేర్లు మండావూస్. ఈ మండావూస్ పండుగ ఇది ఉగాదికి ముందు రోజు అనగా పాత సంవత్సరం చివరి రోజున జరిగే పండుగను దీన్ని మండావూస్ పండుగ అంటారు. కొత్త నెల అమావాస్య రోజున ఆరంభం కావడం వారికి తెలుసు. ఇప్పటికీ వారు అమావాస్య రోజే జరుపుతారు. పరమాన్నాలు, పాయసము వండి దేవతలకు ఆరగింపు వేస్తారు. తెల్లవారి ఉగాది నాడు పశువులను కడిగి వండి దేవతలకు ఆరగింపు వేస్తారు. పశువులను కడిగి అలంకరించి 7 రకాల దినుసులతో గుడాలు, గుగ్గిళ్ళను వేసి తినిపిస్తారు. రెండవ పండుగ చక్కెర కుడుకలు. ఇది ఉగాది తర్వాత కుటుంబ పరంగా జరిపే వేడుక. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములకు చక్కెర కుడకలు పోస్తారు. ఈ సంప్రదాయం ఇప్పుడు మిగతా వారు కూడా పాటిస్తున్నారు. చక్కెర కుడులతో తమ క్షేమాన్ని కోరిన అక్కా చెల్లెళ్లకు పుట్టింటి వారు కట్న కానుకలు పెట్టి కాళ్లకు నమస్కరిస్తారు, ఆడబిడ్డను గౌరవించుకోవడం. తర్వాత అకాడీ పండుగ. ఇది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి వేడుక. వానాకాలంలో పశువుల ఆరోగ్యాన్ని కోరుతూ అకాడీలో భాగంగా దాటుడు పండుగ చేస్తారు. అదే రోజు ఇంట్లో అటుకల మీద దాచిపెట్టిన వాయిద్యాలు తీసి పూజలు చేసి దీపావళి దండారి పనులకు శ్రీకారం చుడతారు. నవోంగు పండుగ. నవోంగు పండుగ అంటే ఇది శ్రావణ మాసంలో
తొలి పంట చేతికి రాగానే ఈ పండుగను చేస్తారు. కొత్తగా పండిన పంటలతో పితృదేవతలకు నివేదన చేస్తారు. చనిపోయిన తన పూర్వీకులకు భోజనం వండి వారికి నివేదన పెడతారు. వంశ ఆచారం ప్రకారం తాము ఎన్ని సగాల వారైతే అన్ని జొన్నలు ఆకులను తమ ఇంటి చూరులో చెక్కి కొత్త దినుసులతో తీపి వంటలు చేస్తారు. ఇక 5వ పండుగ పేరు పొలాల పండుగ. శ్రావణ మాసం ఆఖరి రోజున ఈ పొలాల పండుగను జరుపుతారు. పశువులను కడిగి కొమ్ములకు చమురు రాసి శరీరం నిండా బట్టలను కప్పుతారు. మువ్వలు రంగురంగుల తాళ్లతో జలతారులతో అలంకరిస్తారు. ఇక గుడి దగ్గర తోరణం దాటించిన తర్వాత, తోరణం అంటే మనకు ఎంట్రెన్స్లో కడతారు, 2 గుంజలు బాది దానికి మామిడాకుల తోరణం కడతారు. ఆ గుడి దగ్గర తోరణం దాటించిన తర్వాత కాళ్ళు కడిగి హారతులిచ్చి పోలెలతో కమ్మటి భోజనము సమర్పిస్తారు. ఈ పశువులకు అన్న సమర్పణ జరిపిన తర్వాతనే ఇంట్లోని వారంతా భోజనం చేస్తారు. ఎందుకంటే పశువులు వారికి కష్టపడి పంటలను పండించడంలో, నాగలి దున్నటంలో సహాయపడతాయి కాబట్టి. ఇక దసరా పండుగ. ఈరోజు వ్యవసాయ పనిముట్లకు, వేట పరికరాలకు, సంగీత వాయిద్యాలకు జాజు పూసి కంకణం కట్టి పసుపు కుంకుమలతో కృతజ్ఞత వేడుక చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం దసరా పండుగ రోజు ఆయుధ పూజ అనేది మనం ఇప్పటికీ వీరి సంస్కృతిని మనము ఆచరిస్తున్నాం. తర్వాత దండారి పండుగ. ఇది గోండులకు అతి ప్రధానమైన పండుగ. ఇందులో భాగంగా ఒక ఊరి నుంచి మరొక ఊరికి నృత్యం చేస్తూ సంగీత, సాహిత్య, నృత్య, కళా వేడుకలు చేస్తారు. ఇది అంగరంగ వైభవంగా జరిగే పెద్ద పండుగ. ఊరంతా ఆతిథ్యాలు ఇచ్చిపుచ్చుకుంటారు. 8వ పండుగ పేరు సట్టిపేను పండుగ. ఇది మార్గశిర మాసంలో జరిపే పండుగ. సట్టి అంటే మార్గశిర మాసం. దీనికే మాగి అనే మరొక పేరు. ఇది చలికాలంలో విరివిగా దొరికే కూరగాయలకు జరిపే పండుగ. 9వ పండుగ పేరు దూరాడి పండుగ. దీన్నే కాముని పండుగ అని పేరు. నెలవంక దర్శనంతో, అంటే అమావాస్య తర్వాతి రోజైన పాడ్యమి రోజు నెలవంక దర్శనం, ఆకాశంలో సన్నటి వెన్నెల కనిపిస్తుంది. ఈ నెలవంక దర్శనంతో పిల్లల జాజిరి ఆటతో మొదలై ఫాల్గుణ పున్నమి నాడు కాముడు, కాతమ్మల దహనం సాంప్రదాయబద్ధంగా చేస్తారు. ఊరంతా ఒకే బంతిలో కూర్చుని విందు ఆరగిస్తారు. పిల్లలు జాజిరి ఆటతో తెచ్చిన ధాన్యాలను గుడాలుగా వేసి కాముని బూడిద, గుడాలు ఇంటింటికి ప్రసాదంగా ఇస్తారు. ఈ విధంగా సమూహంగా జరుపుకునే ఈ పండుగలన్నీ సమానత్వానికి, ఐకమత్యానికి ప్రతీకలుగా నిలిచాయి. ఇక రెండో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, పరదాన్ కళాకారుల సంగీత వాయిద్యాల వైవిధ్యాన్ని వివరించమన్నాడు. పరదాన్ల జీవన విధానము వారి సాంస్కృతిక ప్రదర్శనలతో ముడిపడి ఉంది. తమ కథాగాన ప్రదర్శన కోసం వీరు రకరకాల వాయిద్యాలను ఉపయోగిస్తారు. ఈ వాయిద్యాలే వీరికి ఆస్తిపాస్తులు. కిక్రి వీరి వాయిద్యంలో ప్రధానమైనది కిక్రి. పరదాన్ల వాయిద్యాలలో కిక్రి ప్రధానమైనది. ఇది నేటి కాలంలో మనకు కనిపిస్తున్న ఫిడేలును పోలిన సంగీత వాయిద్యము. గుర్రపు తోక వెంట్రుకలతో తయారు చేసిన తీగలపైన రాగాలు పలికించటము ఈ కిక్రి వాయిద్యం యొక్క ప్రత్యేకత. గోండులు తమ పురాగాథలలో దీని ప్రాధాన్యతను చెప్పారు. కుజ్జా అనేది ఇది కిక్రికి జోడు వాయిద్యము. దీనిని అడవి బర్రె కొమ్ముతో రూపొందిస్తారు. గజ్జెలు, చిరుమువ్వలు అమర్చిన ఈ కుజ్జతోనే కిక్రీని వాయిస్తారు. 3వది సుర్నేయి అనే ఒక వాయిద్యం. ఇది ఒక సన్నాయి వాయిద్య పరికరం. సండ్రంగి కట్టెను గొట్టంగా తొలిచి శృతి కోసం 6 బెజ్జాలు రంధ్రాలుగా చేసి ఊదడానికి తాటాకు ముక్కతో మూతిని అమరుస్తారు. సుర్నేయి పరికరంతో 18 రాగాలను అద్భుతంగా పరదాన్లు పలికించగలరు. ఇంకా బోంగా, కాళీకోమ్ అనే ఊదే వాయిద్యాలు, డోలు, డోల్కి అనే కొట్టే వాయిద్యాలు, గాగ్రే అనే గజ్జెల, కుచ్చు వీరికి ప్రధానమైన సంగీత పరికరాలు. దేవతల పూజలు, దండారి హోళీ వంటి వేడుకలు,
నిత్య జీవితంలో పెండ్లి, చావు మొదలైన వేర్వేరు ఘట్టాలలో వేర్వేరు డోలు వాయిద్య గతులు ఉంటాయి. ఇక పెండ్లి తంతుతో ఆయా సందర్భాలను అనుసరించి చాల్డోల్, ఎర్దోస్డోల్, గర్వాడోల్, గోవర్ధన్ గోటెండోల్, నౌరీ నౌరా చాల్డోల్, డేడా నాచావడా నాచావచాడోల్, ఖోడ్డా కురీడోల్ వంటి ప్రత్యేక వాయిద్య ధోరణులను ఉపయోగిస్తారు. పహండి కుపార్ లింగోకు సంగీత గురువు హీరా సుక్క. ఈ సంగీత గురువు ప్రాణత్యాగంతోనే గోండు దేవతలు శాప విమోచనం పొంది గుహ నుండి బయటికి వచ్చారు. ఈ విధంగా వారి వారసత్వంతోనే సంగీత కళ నిండి ఉంది. ఇక సంగ్రహారూప ప్రశ్నలు, ఇవి 2 మార్కులకు అడుగుతారు. ఉట్నూరు సాహితీ వేదిక ద్వారా మెస్రం మనోహర్ నిర్వహిస్తున్న పనులేమిటి? మెస్రం మనోహర్ గారు ఆదివాసీ రచయిత, పరిశోధకుడిగా సాహిత్య సేవ చేస్తున్నాడు. ఆయన పరదాన్ గిరిజనులు సాంస్కృతిక సాహిత్యం అనే అంశంపైన వరంగల్లులోని తెలుగు విశ్వవిద్యాలయం గిరిజన విజ్ఞాన పీఠం నుండి పిహెచ్డి పట్టాను పొందారు. వారు ఉట్నూరు సాహితీ వేదిక స్థాపించి సేవ చేస్తున్నారు. ఇక కొత్తగా సృజన రంగంలోకి వస్తున్న మారుమూల ఆదివాసీ కవులకు ఊతం ఇస్తున్నారు. గిరిజన సాహిత్యకారులను ప్రోత్సహిస్తున్నారు. సాహిత్య కార్యక్రమాల నిర్వహణ, పుస్తకాలను ముద్రించడం మొదలైన సేవలు చేస్తున్నారు. 2వ ప్రశ్న, పరదాన్ అనే మాటను పరిచయం చేయండి. పరదాన్ అనే మాటకు మూలము ప్రధాన్ అనే సంస్కృత పదం. పరదాన్ అనగా మంత్రి, మినిస్టర్ అని లేదా ముఖ్యమైన వ్యక్తి అని సామాన్యార్థం. ఇక గోండు రాజ్యాలు మనుగడలో ఉన్న కాలంలో పరదాన్లు గోండు రాజులకు మంత్రులుగా పనిచేశారు. ఇక గోండీ ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు, దాని మూలాల గురించి ప్రచారం చేయడము, అభిమానం కలిగించడము పరదాన్ బాధ్యత. పరదాన్లకు గోండీ భాష బాగా తెలుసు. ఇక 3వ ప్రశ్న, పరదాన్ల వైద్య విధానాల గురించి తెలపండి అన్నాడు. పరదాన్లు ప్రకృతిని చక్కగా అర్థం చేసుకుంటూ అడవిలో దొరికే సహజమైన ఆహారము, వనమూలికలు వైద్యము, కీటకాల వైద్యం, కాలాన్ని అనుసరించి ఆహారంలో పాటించదగిన పద్ధతులను తెలుపుకుంటున్నారు. వీరికి తెలుసు, పెద్ద జ్వరాలను తగ్గించడానికి తమకు తెలిసిన శక్తివంతంగా పనిచేసే చెట్ల మందులను వాడుతారు. వీళ్ళు మందులుగా అడవి ఆముదము ఆకులు, ఎలుక చెవుల తీగ, ఎండ్రికాయ కడుపులోని నీరు, కొన్ని రకాల కీటకాల జీవరసం మొదలైనవి పరదాన్లు నైపుణ్యంతో ఉపయోగించే మందులు. విరిగిన ఎముకలను అతికించడానికి కాండోకు చెక్క, గోకుడుకు నేలనాము, చెంపల వాపులకు మేడి చెట్టుపాలు, పండ్ల చిగుళ్ళు గట్టిపడడానికి బర్రెంక చెట్టు బరిగే, అతిమూత్ర వ్యాధికి అల్లనేరేడు ఆకు, విరేచనాలకు నల్లతుమ్మ నార. ఈ విధంగా వారు సహజమైన ప్రకృతి సిద్ధమైన వైద్య విధానాలను అవలంబిస్తారు. ఇక 4వ ప్రశ్న, పరదాన్ సంస్కృతిలో వస్త్రధారణ విశేషాలు తెలపండి. పరదాన్లు ధరించే దుస్తులకు తమవైన శైలీ ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకనాడు పరదాన్ మహిళలు 18 మూరల గోచి చీరలను కట్టుకొని కొంగునే పైబట్టగా అమర్చుకునేవారు. స్త్రీలకు రవికలు ధరించే అలవాటు లేదు. ఇలాంటి పద్ధతి వృద్ధతరంలో కూడా ఇప్పటికీ కొనసాగుతుంది. పురుషులు ధోతి, పొడవు చేతుల సాదా తెల్లంగిని ధరిస్తారు. వేడుకలు, ఉత్సవాల్లో అంగి, ధోతి, నెత్తికి పటకా రుమాలు ధరించడము మగవారి సాంప్రదాయం. పట్కా ధరించడానికి వారు గౌరవానికి సంకేతంగా భావిస్తున్నారు. తర్వాత 1 మార్కు ప్రశ్న సమాధానాలు. పరదాన్ స్త్రీలు ముక్కుకు ధరించే నగలేవి? ఇక్కడ నగలేవి అనే పదాన్ని తీసేసి మిగతాది పరదాన్ స్త్రీలు ముక్రా, బేస్రీ, నత్ని, పుల్లి మొదలైనవి ధరిస్తారు. మనోహర్ పిహెచ్డి పరిశోధన అంశం ఏమిటి? పిహెచ్డి చేసిన అంశం ఏమిటని అడిగాడు. పరదాన్ గిరిజనులు సంస్కృతి సాహిత్యం అనే అంశం పైన
మనోహర్ పిహెచ్డి తెలుగు విశ్వవిద్యాలయము గిరిజన విజ్ఞానపీఠం నుంచి పొందాడు. గోండు ధర్మ కేంద్రంగా ప్రసిద్ధి పొందిన జిల్లా ఏది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోండు ధర్మ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పరుదాన్ల సంగీత కళకు మూల పురుషుడు ఎవడు అంటే హీరా సుక్క. హీరా సుక్క అని గుర్తుపెట్టుకోండి, హీరా సుక్క. దూరాడి అనే పేరు ఏ పండుగను సూచిస్తుంది? దూరాడి అనే పేరు కాముని పండుగను సూచిస్తుంది. పరుదాన్లకు దానాలను నిర్ణయించిన వారు ఎవరు? పరుదాన్లకు దానాలను నిర్ణయించిన వారు పహండి కుపారు లింగో దానాలను నిర్ణయిస్తాడు. దీంట్లో పహండి కుపారు లింగో ఇతను దానాలను నిర్వహిస్తాడు. ఇవి ఈ పాఠ్యభాగానికి సంబంధించిన నోట్సు. ఇది ఒక వ్యాసరూప సమాధాన ప్రశ్న, ఒక 4 ఒకటి మనకు 2 మార్క్స్కి అడుగుతారు. ఒక 6 క్వశ్చన్లలో ఏవైనా 1 లేదా 2 రచయితకు పరిచయంగా సంబంధించినవి 1 మార్క్ క్వశ్చన్స్కు అడుగుతారు. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని తెలుగు గద్య విభాగంలో ఉన్న 10వ పాఠ్యభాగం పేరు ఇది. దీంతో గద్య భాగం కూడా పూర్తయింది. రేపటి వీడియోలో మనకు ఉపవాచకం అనేది ఉంటుంది. ఈ ఉపవాచకంలో చూసినట్టయితే ఉపవాచకంలో మనకు 4 పాఠాలు ఉన్నాయి. లండన్ విద్యార్థి, హక్కు, దొంగలు, నవ్వు 4 విధాలు అనే ఈ పాఠ్యభాగంలో కథాలహరి అనే పేరుతో మనకు ఈ ఉపవాచకం అనేది అందించారు. ఇది గద్య విభాగంలోని 10వ పాఠమైన పరదాన్ల సంస్కృతి విశేషాంశాలు అనే పాఠ్యభాగానికి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.